యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురువులు తల్లిదండ్రులు విద్యార్థుల విజేతలకు రెండే దారులు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో ఇంకా 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా విద్య విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, అటు తర్వాత పెన్షన్ల విషయంలో కావచ్చు, మహిళల డాక్రా మహిళల అందుబాటు పథకాలు కావచ్చు. ఏ పథకాలన్నా కూడా అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విద్యార్థుల పాఠశాలలలో తల్లిదండ్రులు అటు తర్వాత ఉపాధ్యాయుల సమావేశం మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం సూచించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం పాఠశాలలలో పండుగ వాతావరణం నెలకొనింది. ఇదే పరిస్థితిని పులివెందులలో కూడా కొనసాగించారు ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. ఆయన వేంపల్లె పాఠశాలకు హాజరు అయ్యాడు. అక్కడ పేరెంట్స్తో అటు తర్వాత ఉపాధ్యాయులతో మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. విద్యార్థులు ఎదగాలి అంటే, విద్యార్థులు ముందుకు నడచాలి అంటే ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదని, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి విద్యార్థులను భవిష్యత్తు ప్రణాళికల ద్వారా వారి జీవిత లక్ష్య సాధన కోసం కృషి చేస్తే విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎన్నుకొని రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి పేరు తెస్తారని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచించినట్టు తెలుస్తూ ఉంది. అటు తర్వాత పులివెందుల్లో కూడా తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి కూడా పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు అటు తర్వాత తల్లిదండ్రులు హాజరు అయ్యారు. విద్యార్థులకు ఆయన సూచన సలహాలు ఇచ్చాడు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యార్థుల పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని, అటు తర్వాత ప్రభుత్వం ఎన్నో విధాలుగా విద్యార్థుల చదువు కోసం దాదాపు ₹1,00,00,000 ఖర్చు చేస్తూ ఉందని, దీన్ని అందరూ ఆకాంక్షిస్తూ అందరూ ఆ పథకాలను ఉపయోగించుకోవాలి అని ముఖ్యంగా బీటెక్ రవి సమావేశంలో మాట్లాడారు. అటు తర్వాత ఇతర రకాలైన పాఠశాలల్లో కూడా మొత్తం మండలాలకు అయితేనేమి, అటు తర్వాత గ్రామాల్లో అయితేనేమి ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు, అటు తర్వాత తల్లిదండ్రులకు, అటు తర్వాత గురువులకు సమావేశాన్ని కూటమి ప్రభుత్వం తరపున నాయకులు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో తలపించింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్లే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, అటు తర్వాత నారా లోకేష్, అటు తర్వాత ఇతర మంత్రులు, అటు తర్వాత ఎమ్మెల్యేలు, అటు తర్వాత వివిధ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, గ్రామ నాయకులు, అటు తర్వాత గ్రామాలకు సంబంధించిన ఇతర కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం వైపు నడిచారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, అటు తర్వాత విద్యార్థులు, అటు తర్వాత ముఖ్యంగా గురువులు ఈ కార్యక్రమంలో వారి వారి సలహాలను, వారి వారి సూచనలను ఇచ్చారు. మొదట గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పిన బాటలో నడచాలి. అప్పుడు మొదటి అడుగు పడుతుంది ఏ విద్యార్థికైనా.
అటు తర్వాత రెండవ అడుగు చదువు విషయంలో వారి వారి జీవితాలను స్థిరంగా ఏర్పరుచుకునే విషయంలో, వారి జీవితాలను ముందుకు నడిచే విషయంలో, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకునే విషయంలో, ఉద్యోగరీత్యా కావచ్చు, అటు తర్వాత ఆదాయ సంపదల విషయంలో కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన ఆర్థిక పరిస్థితుల ప్రకారం కావచ్చు. రెండవ గురువు ఎవరు అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులే అని చెప్పవచ్చు. రెండే రెండు దారులు విద్యార్థులు అభివృద్ధి కావడానికి, విద్యార్థులు ముందుకు నడచడానికి, విద్యార్థులు వారి వారి భవిష్యత్తును బంగారు బాట చేసుకునేందుకు రెండే రెండు దారులు. అవే తల్లిదండ్రులు మొదటిది, తర్వాత గురువులు. విద్యార్థి విజేతలకు కారణం రెండే దారులు అనే సూచనాప్రాయంగా రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.